ఇంత జరిగి నేను ఒక వీడియోలో ఒక డైలాగ్ కొట్టాలా ఓని కనెక్ట్ కావాలని ఫిక్స్ అయి కొడతావు కదా, ఫస్ట్ డైలాగ్ ఇది. ఫస్ట్ డైలాగ్ అన్న అంటే ఎమోషనల్ యాటిట్యూడ్ అన్న. నువ్వు ఫస్ట్ ఏది కొట్టినావు? ఎమోషనల్ కొట్టినావా, యాటిట్యూడా? యాటిట్యూడే కొట్టినాను. మన అనుకుని అందరినీ మనసు మీద తీసుకున్నా, కానీ మీరు దిమాక్లో పెట్టుకొని గేమ్లు ఆడుతారు. అదే గేమ్ నేను స్టడీ చేస్తే సీదొక్కొని గుద్ద అదిరిపోతుంది. ఇది ఇది మమ్మీ చనిపోయిన తర్వాత కొట్టిన డైలాగ్? మమ్మీ చనిపోయిన తర్వాతనే. మమ్మీ ఉన్నప్పుడు నేను ఇట్లా గలీజ్ మాటలు ఇవన్నీ నేనేం చేయకపోతుండే. ప్రెస్టేషన్ లో చేస్తున్నావు అనుకోవచ్చా? స్టేషన్ లో కాదన్నా, మనసుకి దాకిన బాధ అది. విలువ తెలిసింది అప్పుడే కదా. ఇప్పుడు మనం ఒక దెబ్బ కొడితే 2 రోజులకు మానిపోతుంది అది. అవును. కానీ మనసు మీద దెబ్బ తాకితే అది మానడానికి కోలుకోవడానికి చాలా టైం పడుతుంది. ఓకే, ఆ ఫస్ట్ వీడియో చేసినప్పుడు నీ రిలేషన్ నుంచి, నీ మిత్రుల నుంచి నీకు వచ్చిన కాంప్లిమెంట్ బెస్ట్ ఆర్ వరస్ట్? వరస్ట్ అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ దోస్తుల కామెంట్లు వేయరు, కానీ ఎట్లా అంటే మనం అలా ఫాలో లిస్ట్లు ఉన్నాం, కానీ సర్చ్ లిస్ట్ మాత్రం 100%, 1000% ఉంటాం. ఏమన్నారు ఫోన్ చేసి ఎవరన్నా ఏంద్రా అట్లా కొట్టినావు అది? లేదన్నా, ఎవ్వరేమనలే. అదే డైరెక్ట్ 1 మిలియన్ వెళ్ళిపోయింది అది. అంటే ఒక్కొక్కరు చచ్చిపోయిండు, వీడు ఏంది ఉన్నాడు ఒకటేసారి ఎంట్రీ ఏంది ఇట్లా ఇచ్చిండు. 1 మిలియన్ ఏందంటే అది వీడు ఏంది నార్మల్ పని చూసుకుంటుండే, ఏంది వీడు ఇట్లా కొట్టేవారు 1 మిలియన్ ఏంది. ఒక్కొక్క డైలాగ్ కొడుతుంటే అది వెళ్ళిపోయింది 2 మిలియన్. నేను ఒకటి విన్నా, అది నీకు నచ్చితే చెప్పు, లేకుంటలేదు. నికీకి లవ్ బ్రేకప్ అయింది. అవునన్నా. ఎందుకు? కారణం ఏంటి? నీకు ప్రాబ్లం లేదంటేనే చెప్పు, మళ్ళీ తర్వాత అన్న కట్ చేయండి అన్న అని అనదు. మీకు ప్రాబ్లం అవుతుంది అనుకుంటే చెప్పకండి. ప్రాబ్లం ఏం లేదన్నా. ఇప్పుడు మనము ప్రతి ఒక్కరు చేసేదన్నా, ప్రతి ఒక్కరు చేసేది చూసిన, కళ్ళతో ప్రూఫ్లు చూసిన. మమ్మీ అనిపోయినప్పుడు నేను ఒకళ్ళతోని నోడుగా వండుకున్న ఫోటోలు చూసిన. నేను ఇటు ఈ పెయిన్ భరించాలా? ఇప్పుడు అన్న ఒకటి, ఒక మమ్మీ అనిపోయినాక నెక్స్ట్ వాని అమ్మ అది ఎవరిని అనుకుంటాడు? ప్రేమించిన అమ్మాయిని అనుకుంటాడు. అసలు అమ్మాయి డైరెక్ట్ గలీజ్గా ఫోటోలు, చాటింగ్లు ఇవన్నీ ఒక్కరిని కాదు, మళ్ళా ముగ్గురిని. ముగ్గురి ఒకటేసారి తెలిసిందా నీకు? ముగ్గురి ఒకటేసారి తెలిసింది. ఓకే, లైట్ ఏ డిస్కషన్ లేకుండా వద్దు, నీదంతా నువ్వు బతుకున్నా ఆయన బతుకుతా. ఎన్ని ఇయర్స్ లవ్? 6 years లవ్. అడగలేదా నేనున్నా కదా ఎందుకు అది? అడిగినా అన్న, కోపం ఎక్కువ కాబట్టి కొట్టేసిన. అన్న మంచి అమ్మాయిని మంచి అమ్మాయి తప్పు చేస్తే 4 గోడల మధ్యలో కూసబెట్టి మాట్లాడితే అది వేరు. ఇసంటోళ్ళని బజార్లో కొట్టినా ఏం కాదు. 6 years నుంచి లవ్ లో ఉన్నావు కదా, ఇలాంటి అమ్మాయి అని తెలియలేదా? 6 years లో ఎప్పుడు డౌట్ రాలేదా? రాలే అన్న. ఎట్లా అంటే 6 years అంటే ఇప్పుడు 6 months నేను బ్లాక్ లో ఉంటుండే, 6 months అంటే గొడవలు అవుతుండే మధ్యలో మీకు. అట్లా నేను ఆ ఇంటెన్షన్ తో అనుకుంటుండే, కానీ ఇక్కడ 6 months నేను ఉంటుండే, 6 months ఇక్కడ బ్లాక్ లిస్ట్ ఉంటే ఇంకో కొంత రన్నింగ్ అవుతుండే ఆడ. ఇక అది లైట్ అన్న. లైఫ్ లో అసొంటి అవుతా ఉంటే ఇసొంటి మనుషులు కూడా ఉంటారా అనేది. ఫస్ట్ నీకు తెలియదు, నీ రియాక్షన్ ఏంటి? నీ మనసులో నీ ఫీలింగ్ ఏంటి? మనసులో ఉన్న ఫీలింగ్ అంటే ఇసొంటిదా, ఇసొంటి దానికి నేనేం చేయొద్దు. దేవుడు అనేటోడు ఒక్కడు ఉంటాడు, కరెక్ట్ ఉంటే దెబ్బ కరెక్ట్ తాకితే ఇట్లా అట్లా. నాకు గుండె మీద కొట్టింది కరెక్ట్, దేవుడు దెబ్బ కొడితే డైరెక్ట్ మట్టిలోనే కలిసిపోతుంది. ముందా కలిసిపోయిందా? ఆల్రెడీ జర రోడ్డు మీదకి వెళ్ళింది, బతుకు కలిసిపోతుంది. నిక్కి పాపం తలగొచ్చంటావా? నాది కాదన్న, మా మమ్మీ దాకుతుంది. మమ్మీకి తెలుసా? మమ్మీకి తెలుస్తుంది, మమ్మీకి అట్లా తెలియదు. ఎట్లా అంటే నా కొడుకు మమ్మీకి ఒక నమ్మకం, నా కొడుకు ఎవరిని బాధ పెట్టాడు. ఒకవేళ పెడుతుండంటే ఆపోజిట్ పర్సన్ది తప్పు ఉంటేనే. ఒకవేళ అన్యాయంగా నా కొడుకుని మీద ఏడిస్తే నా కొడుకుల ఉసురు కాదు, నా ఉసురు తాకుతుంది నీకు అంటాడు. ఆ మాట మా మమ్మీ నాతో అంటుండే, మీరేమనుకుర్రా అంటాడు, ఒక్కడు ఉంటాడు అంటుండే. బ్రేకప్ టైంలో ఆల్రెడీ అప్పటికే డైలాగ్స్ కొడుతున్నావు కాబట్టి అప్పుడు కొడతలేను లేదా? బ్రేకప్ కోసం
ఇది మైండ్ లో పెట్టుకొని కొట్టిన డైలాగ్ ఏది? ఏది కొట్టలే నేను బ్రేకప్ ఇప్పటి వరకు. ఈ ఎందుకులే పెట్ట అనుకున్నావా? లైట్ అన్న అది. ఇప్పుడు ఒక చాప్టర్ బుక్ లో ఎన్ని చాప్టర్స్ ఉంటాయి అన్న? అది చాప్టర్ కాదు కదా, 6 years. 6 years అంటే ఇప్పుడు 6 years నువ్వు అన్నావు, ఒక పేజ్ లా ఒక బుక్ లా 6 lessons ఉండవా అన్న? ఉంటాయి. మళ్ళా మన లైఫ్ అంటూ కూడా ఒక బుక్ లాంటిది, చాలా లెసన్స్ ఉంటాయి. ఓకే, ఎప్పుడైనా గుర్తుకొస్తుందా ప్రపోజ్ చేసుకున్న క్షణాలు? గుర్తురా? గుర్తుందా? ఎట్లా మీట్ అయ్యారు మీరిద్దరు? ఎట్లా అంటే ఇట్లనే అన్న, నా క్లాస్మేట్ ద్వారా వస్తుండే ఇంటికాడికి అట్లా అట్లా. నేను ఏడికి పోతే అడిగారు, నేను నమ్మకపోతుండే. 1 year అన్న, 1 year కాదు 1.5 year నా వెనకాల నేను ఎటు పోతే అటు వచ్చేది. కానీ నాకు అనిపిస్తుండే నమ్మించి గొంతు కోసింది అనుకోవచ్చా? నమ్మించి గొంతు కోసి అంటే మేము కోడింగ్ కామన్నా, నేను రివర్స్ నేను కోసిన. ఇచ్చినావా గట్టిగా? గట్టిగా స్టోక్ స్టోక్ల మీద స్టోక్ ఇచ్చిన, డైరెక్ట్ పిలిచిన మంచిగా, ఇవన్నీ తీసి ముంగడ పెట్టిన. ఇప్పుడు తప్పుని కవర్ చేసుకోనికి వాళ్ళకి ఏది దొరకదు, ఒక్క ఏడుపు తప్ప. అది ఏడుపు కాదు, నటన. మార్గం ఏం లేదు కదా, ఏడుపు ఒక్కటే మార్గం. అదే. ఎన్ని ఇయర్స్ బ్యాక్ ఇది? అంటే ఒక 2 years బ్యాక్, 2 years బ్యాక్, 2.5 years బ్యాక్ అన్న బ్రేకప్ అయ్యి. మళ్ళీ ఎప్పుడన్నా గుర్తుకొచ్చిందా? లేదన్నా. ఉంటే బాగున్నా లైఫ్ లో? లేదన్న, నాకు ఎవ్వరు వద్దన్నా. జస్ట్ నాకు అర్థమైంది నా లైఫ్ లో ఏంటంటే, మా మమ్మీ డాడీ నేను మంచిగా చూసుకొని వాళ్ళు బతుకున్నప్పుడే నేను సెట్ అయ్యి, నా కొడుకు ఇట్లున్నాడు, రేపు ఆయన ఎవరైనా చనిపోయేదే, కానీ వాళ్ళు చనిపోయినప్పుడు ఒక చిరునవ్వుతో చనిపోవాలి, ఏ టెన్షన్ ఉండొద్దు వాళ్ళకి. మమ్మీ అట్లా చనిపోయింది, డాడీని అట్లా చేయొద్దు అని చెప్పేసి నాకు ఒక చిన్న ఆశ, అంతే ఇక. ఓకే, మా అమ్మకి ఇష్టమా డాడీకి ఇష్టమా అంటే, ఇద్దరు 2 కళ్ళు కాకుండా జెన్యున్ గా చెప్పు, ఎవరి మీద ఎక్కువ ఉండే నీకు? ఎవరంటే మమ్మీ అన్న. ఎందుకంటే మమ్మీ ఎట్లా చేస్తుందంటే, నాకు స్కూల్ ఉన్నప్పుడే టిఫిన్ బాక్స్ అంటే ఈవినింగ్ అయిపోతే స్నాక్స్ తీసుకొస్తా. అయితే ఒక పిల్ల ఏం చేసింది, ఆ స్నాక్స్ లా నాప్కిన్ పెట్టుకుంటాం కదా, నాప్కిన్ మధ్యలో డైరెక్ట్ లవ్ లెటర్ పెట్టింది అమ్మాయి. అది ఏం చేసినా నేను చూసుకోలేదు, టిఫిన్ బాక్స్ ఏముంటాయి అన్న, తిన్నాక పెట్టినాక నేను తీసుకుపోయి డైరెక్ట్ అది బాక్స్ మమ్మీకి ఇచ్చేస్తుండే, నాకు స్నాక్స్ ఇస్తుండే. ఆ బాక్స్ ఇంటికి తీసుకొని మమ్మీ కడిగి నీట్ గా పెట్టేస్తుండే, ఎందుకంటే రేపు తీసుకోవాలి కాబట్టి. అలా తీసి దొరికితే లెటర్ వెళ్ళింది వాళ్ళకి వెళ్ళి. నీకు తెలియదు? అది తెలియదు నాకు. అది నేను ఇంటికి పోయినా మంచిగా నవ్వుకుంటూ వస్తున్నా, వచ్చే వరకు ఇంట్లో అందరూ, మా అన్న, మా మమ్మీ, మా డాడీ. మా డాడీ మధ్యలో కూర్చుండి, ఇటు అన్న ఇటు మమ్మీ, ముగ్గురు కూర్చొని, మా డాడీ ఫస్ట్ కడుక్కోరా, కాళ్ళు కడుక్కొని ఇటు వచ్చి కూర్చో అన్నాడు డైరెక్ట్. అమ్మ ఏమైందో నేను అనుకున్నా, మళ్ళీ దొరికినారా నాయన అనుకున్నాను నా లోపల. దొరికితే అనుకుంటే ఆ లెటర్ మా మమ్మీ చదువుతుంది, మా డాడీ అని ఇట్లా చూస్తున్నా. ఏముంది లెటర్లో? ఏముంది లెటర్లు అంటే మొత్తం ఇట్లనే, పువ్వు మీద ఏదో పువ్వు, అది డైలాగ్ ఉంటది కదా, నా కోసం నువ్వు, పువ్వు కోసం నవ్వు, ఇదేమనిద్దాం నాకు. అవి అప్పట్లో కవిత అమ్మాయి రాసింది. అట్లా ఒక నాకు తెలియక 2-3 times దొరికిపోయినా. అంటే ఫస్ట్ టైం వచ్చింది మమ్మీ పోనీలే అనుకుంది, సెకండ్ టైం వచ్చింది పోనీలే అనుకుందంట, థర్డ్ టైం వచ్చింది నేనేమనుకున్నా ఒక్కటే లెటర్ దొరికిందని చెప్తే, ఇంట్లో రేషన్ షాప్ ది బుక్ ఉంటది, ఆ సంచిలోకి ఇంకా 2 తీసింది. ఆ సంచిలోకి ఇంకా 2 తీసి ఇంకా 2 ఉన్నాయి అంటుంది. అది చదువుతుంటే నాకు వామ్మో. కానీ డాడీ ఏమన్నాడు తెలుసా అన్న, నా తప్పేం లేదల్లా, డాడీ నాకు తెలియదు, ఒకవేళ నాకు తెలిసి ఉంటే నేను ఇచ్చేటోని కాదు అని చెప్పిన. నీ తప్పు లేదు, కానీ రాసి ఇట్లా దొరికిపోయినప్పుడు నీ దాంట్లో ఉంటే, దొంగ పక్కన ఉంటే నేను కూడా దొంగనే అంటారా. ఇక అమ్మాయి ఎవరు తెలుసా అన్న. నెక్స్ట్ డే తెలిసింది, ఎవరన్నా పెట్టిరా లెటర్ అంటే ఈమె పెట్టిందని తెలిసి డైరెక్ట్ గుంజి కొట్టిన, ఒకటి 2 కొట్టిన, ఒకటి కూడా డైరెక్ట్ నాకు చెప్పాలి కానీ లవ్ లెటర్ ఏదన్నా అట్లా అనలే. అసలు నీకు లవ్ లెటర్ ఇవ్వాల్సిన అవసరం ఏముంది, చదువుకోనికి వస్తున్నావా లేకపోతే ఇట్లా ఇటువంటి పనులు దంద చేయడానికి వస్తున్నావా అన్న. అప్పటి నుంచి క్లాస్ లో నాతో మాట్లాడడానికి అంత